హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. మానవత్వం అంటే ఎలా ఉండాలో రామాయణం అడుగడుగున వివరిస్తుంది. మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో రామాయణం ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. రామాయణం జీవిత విలువలను బోధించడమే కాదు, వాటిని కాపాడుకునేందుకు మార్గాలను కూడా చూపిస్తుంది. ఇంతటి మహా అద్భుతమైన రామాయణం గురించి తెలుసుకోవడం మన అందరి బాధ్యత. అందుకనే రామాయణానికి సంబంధించి నేను క్విజ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రామాయణం గురించి మనకి ఎంత తెలుసు, ఇంకా ఎంత తెలుసుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ రామాయణం క్విజ్ అనేది నేను పార్ట్స్ వైజ్ గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటాయి. ఈ రామాయణం క్విజ్ లో మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీ పిల్లలకి కూడా చూపించండి, వాళ్ళకు కూడా ఎంతో యూజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ ని చేయడం జరుగుతుంది. ఈ రామాయణం క్విజ్ పార్ట్ 1 లో మీకు బేసిక్ నుంచి క్వశ్చన్స్ మొదలవుతాయి. రండి ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీమద్ రామాయణము రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి, వ్యాసుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఆన్సర్ వాల్మీకి మహర్షి. రెండవ ప్రశ్న, వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించింది ఎవరు? అత్రి మహర్షి, నారద మహర్షి, కశ్యపుడు, విశ్వామిత్రుడు. రైట్ ఆన్సర్ నారద మహర్షి. మూడవ ప్రశ్న, శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,001 శ్లోకం, 24,000, 24,008 శ్లోకాలు, 24,006 శ్లోకాలు. ఆన్సర్ 24,000 శ్లోకాలు. నాలుగవ ప్రశ్న, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? గంగా నది, సరస్వతి నది, నర్మదా నది, సరయు నది. ఆన్సర్ సరయు నది. ఐదవ ప్రశ్న, కౌసల్య కుమారుని పేరేమిటి? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, శ్రీరాముడు. రైట్ ఆన్సర్ శ్రీరాముడు. ఆరవ ప్రశ్న, రామకథను విన్న తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లారు? తంసా నది, సరయు నది, గంగా నది, సరస్వతి నది. ఆన్సర్ తంసా నది. ఏడవ ప్రశ్న, రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? 6, 4, 7, 8. రైట్ ఆన్సర్ 7 కాండలు ఉన్నాయి. ఆ 7 కాండలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరకాండ. 8వ ప్రశ్న, శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదటిసారిగా ప్రచారం చేసింది ఎవరు? లక్ష్మణుడు, లవకుశ, నారద మహర్షి, భరతుడు. రైట్ ఆన్సర్ లవకుశులు. 9వ ప్రశ్న, దశరథుడు సంతానం కోరికతో చేసిన యాగం పేరు? పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, సర్పయాగం. రైట్ ఆన్సర్ ఈస్ పుత్రకామేష్టి యాగం. 10వ ప్రశ్న, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలులు ఎవరు? వారి తల్లి ఎవరు? రామ లక్ష్మణ తల్లి కౌసల్య, లక్ష్మణ శత్రుఘ్న తల్లి కైకేయి, రామ లక్ష్మణ తల్లి సుమిత్ర, లక్ష్మణ శత్రుఘ్న తల్లి సుమిత్ర. రైట్ ఆన్సర్ లక్ష్మణ శత్రుఘ్న తల్లి సుమిత్ర. 11వ ప్రశ్న, దశరథుని చేత పుత్రకామేష్టి యాగం చేయించినది ఎవరు? అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఋష్యశృంగుడు. రైట్ ఆన్సర్ ఋష్యశృంగుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు? అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఋష్యశృంగుడు. రైట్ ఆన్సర్ వశిష్ఠ మహర్షి. ఇవండి రామాయణం క్విజ్ పార్ట్ 1 లో ఉన్నటువంటి క్వశ్చన్స్. మరలా మీ ముందుకు పార్ట్ 2తో వచ్చేస్తాను. మనకి రామాయణం క్విజ్ వీడియోస్ అనేవి రోజు తప్పించి రోజు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరెన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.